నిన్న మంచిర్యాలలో దేవేంద్ర ఫడ్నవీస్ గారు రేపు వస్తున్నారు కాబట్టి కార్యకర్తలు ఒక పని చేస్తూ ఉంటే వాళ్ళ ఇళ్ల మీద పోయి అటాక్ చేసి ఈరోజు తిరగకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పోలీసులను వాళ్ళ కార్యకర్తలాగానే ఉపయోగించుకుంటున్నారు. పోలీసులకు కూడా నేను చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద మీరు తప్పుడు కేసు పెడితే వాళ్ళ మీద మీరు అరాచకం చేస్తే, దాడులు చేస్తే, ఇళ్ల మీద పోయి సౌదాలు చేస్తే భారతీయ జనతా పార్టీ కూడా ఊరుకునే లేదు. మాది కూడా కేంద్రంలో ప్రభుత్వం ఉంది, హ్యూమన్ రైట్స్ కమిషన్లో మిమ్మల్ని లాగుతాము, గుంజుకొని పోతాము కూడా చెప్తా ఉన్నాను. పోలీసులు నేను హెచ్చరిస్తా ఉన్నాను, డోంట్ ట్రై టు బి స్మార్ట్ ఇన్ ది స్టేట్. మీకు ఏదో రేవంత్ రెడ్డి గారు అనుకున్నారో, సీఎం గవర్నమెంట్ అనుకుందా అనుకుంటున్నారు మీరు. మాది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, మేము కూడా చూపెడతాం ఏం చేయగలుగుతాం అనేది. దయచేసి ఇటువంటి రాజకీయాలు చేయకుండా ప్రజల్లో మీరు పోవాలి, ప్రజల్లో పనిచేయాలి, ప్రజలను ఓటు అడగండి. ఓటు ఎవరికైనా వేసుకుంటారు. మళ్ళీ చెప్తారు హేట్ స్పీచ్ యాక్ట్ తీసుకొచ్చంట. కర్ణాటకలో తెచ్చిన హేట్ స్పీచ్ యాక్ట్ ఇది చదువుతూ ఉంటే అదే ఈయన ఇక్కడ సొంత బ్రెయిన్ లేదు కదా, పక్క రాష్ట్రాల్లో బ్రెయిన్ అంతా ఈడు వాడతారు. వాళ్ళ బ్రెయిన్ తీసుకొచ్చి ఈ బ్రెయిన్ ఇక్కడ వాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. హేట్ స్పీచ్, హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్, ఈ నేమ్ కూడా అదే పెడతాడు, వేరే పెట్టాడు ఆయనకి, వేరే రావు వాళ్ళ ఆలోచన. ఇది పెట్టి ఈ బిల్ ఇప్పుడు గవర్నర్ దగ్గర, ఇది కర్ణాటక గవర్నర్ దగ్గర ఉన్నది, ఈ హేట్ స్పీచ్ బిల్. ఇది మీరు చూస్తే, చదివితే ఇది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, నేతలని ఇరికించి ఫ్రేమ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఉన్నటువంటి ఒక బిల్లు, చట్టం ఇది. స్పష్టంగా సరే ఈ గవర్నమెంట్ ఇంకా చేయలే, కానీ ఇదే లైన్ ఉంటుంది, వాళ్ళకి వేరే లైన్ ఉండదు. ఇవన్నీ కూడా తీసుకువచ్చి దీన్ని మాత్రం ఇది మన దగ్గర పెడతాడంట రేపు వచ్చే అసెంబ్లీలో. సరే పెడతారు, మీ అధికారం ఉంది, మీరు పెడతారు. కానీ పెట్టిన వెంటనే ఫస్ట్ కేసు ఈ చట్టంలో రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలి. ఆయన హేట్ స్పీచ్ ఆయన కదా ఇస్తున్నది. జూబ్లీస్ ఏమన్నాడు, ముస్లిమ్స్కు హిందూ మధ్యన గొడవలు పెట్టలేదా, ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ముస్లిం అని. అంతకన్నా పెద్ద హేట్ ఏముంటుంది? కాంగ్రెస్ అని రక్తం చీవు లేదు కాబట్టి ఏదో ఆయన అన్నా కూడా దాంట్లో ఉన్నారు కొంతమంది. ఎందుకు వ్యతిరేకించట్లేదు? మీరు మాట్లాడినటువంటి ఒక ఏదైతే ఎంఐఎం పార్టీ 15 నిమిషాలు పక్కకు ఉండే సంపుతం నరుకుతాం అనే మాట అన్న వ్యక్తులు వాళ్ళతోనే చేతులు కలిపి ఓట్లు అడుగుతున్నారు. అది హేటెడ్ కాదా? జూబ్లీ హిల్స్లో గుడికి కూలగొడితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోతే వాళ్ళ మీద కేసులు పెట్టి రానియకుండా బలవంతంగా భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తే హేట్రెడ్నెస్ కాదా? అది డివిజన్ ఆఫ్ కమ్యూనిటీ కాదా? హిందూ బస్తీలలో, హిందూ ఒక కాలనీస్లో మధ్యన గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొచ్చి ముస్లిం శ్మశానానికి ఇచ్చడం అనేది ఎక్కడ న్యాయం? ఇది హేట్రెడ్నెస్ కాదా? ఆర్ యు నాట్ డివైడింగ్ సొసైటీ? ముత్యాలమ్మ టెంపుల్ కానీ గో రక్ష చేసే గోహత్యలకు విరుద్ధంగా ఫైట్ చేసేటటువంటిగా బజరంగ దళ కార్యకర్తల మీద ఫైరింగ్ చేస్తే అది పర్సనల్ గొడవలు అని చెప్పేసుకొని చూసుకొని ఒక కమ్యూనిటీకి సపోర్ట్ చేయడం అనేది ఇదేం డివిజివ్ పాలిటిక్స్ కాదా? ఇది హేట్రెడ్నెస్ కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైన హిందూ దేవాలయాల మీద దేవాలయాల రక్షణ లేక హిందూ దేవతల మీద అనుచిత వాచనలు చేసి వ్యాఖ్యలు చేసి ఏమన్నారంటే తాగుబోతులకు ఒక దేవుడు ఉంటుందంట, తిరిగేటోళ్ళకు ఒక దేవుడు ఉంటాడంట, తిరిగేటోళ్ళకు ఒక దేవుడు. ఇవన్నీ హేట్రెడ్ స్పీచ్ కాదా? కోట్లాది మంది హిందువుల మనోభావం దెబ్బతీయలేదా? మళ్ళీ ఎట్లా ఈ చట్టం మీ మీదనే యూజ్ చేయాలి? ఫస్ట్ మీరు తీసుకోరండి తప్పకుండా ఈ బిల్లు. ఫస్ట్ ఈ బిల్లు పాస్ అయిన తర్వాత ఇది చట్టం అయితే ఒకవేళ, ఎందుకంటే దీనికి ఎట్లా ఇంకా వీళ్ళు కర్ణాటక చట్టం కాలే, ఇంకా బిల్లు మాత్రం పాస్ చేసిన గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. కాన్స్టిట్యూషనల్ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి ఉన్నది. కానీ మీరు ఈ చట్టాన్ని బీజేపీని అణచివేయటానికి, బీజేపీ పెరుగుతుంది కాబట్టి భయపడి మీరు ఈ చట్టాన్ని తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజలు గత ప్రభుత్వం అరే మీ దొంగల దొంగని తీసేస్తామని చెప్పి తీసుకొని మిమ్మల్ని తీసుకువచ్చి పెడితే వాళ్ళు దొంగలయ్యారు,
మీరు దోపిడి దొంగలయ్యారు. దానికన్నా ఎక్కువ పెద్ద దొంగతనం వీళ్ళు. దొంగలు పోయారు, దోపిడి దొంగలు వచ్చారు. కాబట్టి ఈ రెండు పార్టీలు పక్క పెట్టండి. తెలంగాణ ప్రజలు మరొకసారి ఈ మేనిఫెస్టో ద్వారా కోరుతా ఉన్నాము. భారతీయ జనతా పార్టీని ఆదరించి భారతీయ జనతా పార్టీ పురపాలక సంఘాల్లో గెలిపిస్తారని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ అనే మాటల్లో బీఆర్ఎస్ అనే మాట తెలిసిపోయింది, ప్రజలు వాళ్ళకి ఆదరించట్లేదని చెప్పేసి. కాబట్టి డెఫినెట్గా మేము ఈ యొక్క పరిపాలన ఒక దక్షతో మంచి పరిపాలన అందిస్తామని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలకు నేను ఆశ్వాసన ఇస్తున్నాను. ఇదే సందర్భంలో రాష్ట్ర అధ్యక్షుల వారిని మేనిఫెస్టో గురించి ఒక సాంగ్ కూడా మరి రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం.